డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. కొత్తపల్లి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రిగ్గింగ్ చేసి అంటున్నారు. ఏం జరిగింది? రిగ్గింగ్ చేశాడు. రాంప్రసాద్ రెడ్డి జగన్మోహన్ రాజు వచ్చి రామ పూజలు లాక్కొనిచ్చాడు. స్వయాల మధ్య రాంప్రసాద్ రెడ్డి 300 మంది నోటీసులు ఇచ్చి 300 మంది పూజలు లాక్కొచ్చి మనం కొట్టి మీరు వైసీపీ ఏజెంట్ 5 మంది వైసీపీ ఏజెంట్ మేము కొట్టి పోలీసులు కుమ్మక్కయ్యి వాళ్ళు మనం లాగి లోగానే ఉన్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు పక్కన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైసీపీ ఏజెంట్ను మంత్రి మనుషులు కొట్టారు అంటూ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికల ప్రక్రియ సాగుతూ ఉంది. ఏమైంది పెద్దమాడ? సార్ చెప్పు వాళ్ళ పిల్లలు చోరు చూస్తారు సార్. వాళ్ళ పిల్లలు చోరు చూడాలా? వైఎస్ఆర్ పక్కన నా తరపున మా తరపున 4 కూర్చోండి. ఏజెంట్ గా కూర్చొని ఉంటే బరాబరే లోపలికి ఇచ్చి డోర్లు వేయమన్నారు. డోర్లు ఎందుకు వేయాలి సార్? వాళ్ళు లోపల ఉంటారు కదా సార్లంతా, వాళ్ళు డోర్లు వేసండి ఎవరో వచ్చారు కొట్టడానికి అన్నారు. డోర్లు వేసేసినారు. డోర్లు వేసని అమ్మాయిని వచ్చి డోర్లు దొప్పేసి కొట్టి అమ్మాయిని ఆయన కిందేసి నన్ను దొప్పేసి అందరినీ ఆయన పీక మీద అడుగు పెడుతున్నారు సార్. పీక మీద అడుగు ఎలక్షన్ సాఫీ చెప్తే సాఫ్ జరిగినండి. మనం ఉంటాం ఏమీ లేవు. హ్యాపీ చెప్తున్నాయి. మేము చేస్తామమ్మా. ఇది పరిస్థితి. ఏజెంట్ గా కూర్చున్నటువంటి తమ పైన తలుపులేసి మరి ఘోరంగా దాడి చేశారని, అక్కడ రిగ్గింగ్ చేశారని వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా మా మొగ్గుని కొట్టి చంపినారు సార్. ఇంతకు ముందు కూడా కొట్టి చంపినారు మా మొగ్గు. మేము జగన్ పక్కే అంతే సార్. మళ్ళీ అట్లా ఇట్లా మారం సార్. మేము మారేదిలే. కొట్టింది ఎవరు? మీ ఊరు తగబడితే రైతులు తగబడితే తట్టుకోలేరు. వాళ్ళ అన్నం రెడీ ఉంటాం మేము. వాడు చీనా అనుకో, వాడు చచ్చిపోతే వాళ్ళే నిలబెట్టాడా చంపేస్తున్నారు. నిలబెట్టేసి కొట్టి చంపినారు సార్. మళ్ళీ ఇప్పుడు మా మధ్య కూర్చొని ఉంటే మళ్ళీ చంపుదామని ఉంటారు సార్. ఎంత మందిని చంపుతారు? పోలీసులు లేరమ్మా? పోలీసులు పట్టించుకుంటారు. వాళ్ళకే సార్, వాళ్ళకే రాజకీయం ఉండదు కాబట్టి వాళ్ళే పాటు పడతారు సార్. అంతే మమ్మల్ని అంతే. ఓట్లు దొంగోట్లు వేసారమ్మా? అక్కడ దొంగోట్లు వేసినారు సార్. వేసినారు ఓట్లు వేసి మా మధ్యన చంపాలని కిటికీలో నుంచి తాడేసి చంపుతారు సార్. వాళ్ళు చంపాలని చెప్తారు. వాళ్ళు కావాలన్నామా? మేము ఓట్లు పెట్టుకోవాలన్నామా? మీరు అన్నే ఒంటిమిట్లోనే మేము ఉన్నారా? మీరు వద్దని చెప్పచ్చు కదా. చెప్పు సార్. మేము ఉండాం. మీరు మన ఊర్లో అందరం ఒకటిగానే ఉందాము. మీరు పక్కకు పోవద్దని
సార్ ఒక్కరిని చేసి ఎందుకు కొడతారు ఆ మాత్ర ఊరంతా ఒకటే మేము ఒక్కరే ఒకటి. మమ్మల్ని అంత దారుణంగా అవమానించారు, మమ్మల్ని అంత అన్యాయం చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏంది ఇది వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళు ఏం ఇక్కడైతే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటూ ఉన్నాయి. వైసీపీ ఏజెంట్ గా కూర్చున్నటువంటి వ్యక్తి పైన టీడీపీ నేతలు దాడి చేశారు. ఏకంగా తాడు మెడకు చుట్టి ఉరివేసే ప్రయత్నం చేశారని కూడా వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు.